రాతను రాసేది బ్రహ్మ అయితే తలరాతని మార్చేది గురువులు అంటారని విద్యాశాఖ మంత్రి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యాశాఖపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి ప్రభుత్వాన్ని చూశామని, కానీ ఇప్పుడు ఉపాధ్యాయులను గౌరవించుకునే ప్రజా ప్రభుత్వం మేం ముందుందని తెలిపారు. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసి చాలా మంది మిత్రులు విద్యాశాఖను ఎందుకు తీసుకుంటున్నావు, అనేక సవాళ్లు ఉంటాయని, ఇండస్ట్రీస్ ఎనర్జీ తీసుకోండి అని అనేక సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నానని, ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్లో నిలబెడతానని వారికి చెప్పడం జరిగిందని తెలిపారు. కేజీ టు పీజీని త్వరలో తీసుకురాబోతున్నామని, విద్యా వ్యవస్థలో అందరూ ఢిల్లీ, కేరళ మోడళ్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారని, కానీ మీ అందరి సహకారంతో ఆంధ్ర మోడళ్ల గురించి మాట్లాడుకునేలా చేస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి. మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ గురించి మాట్లాడతాం. మీ అందరి సహకారంతో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసికట్టుగా చూపిద్దామని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనకబడి ఉన్నాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే 9వ స్థానంలో ఉన్నాం. 3వ స్థానానికి తీసుకురండి. ప్రపంచంలోనే వచ్చే 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే 100 స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అనే ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు. విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం. మహిళల్ని గౌరవిస్తాం, ఇతరులకి సహాయపడతాం, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం. ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది. మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు పైన చెత్తేయం, కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే చెత్త రోడ్డు పైన వేస్తాం. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం. సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది. ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు. ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో పేర్లు, రంగులు, ఫోటోలు పిచ్చి మనందరం చూసాం. కానీ నేను